యాప్స్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ కి డబ్బులు ఎవరు ఇచ్చారు అని పట్టుకురావాలి. ఏ బెట్టింగ్ యాప్ వాడిని పట్టుకురావాలి. బెట్టింగ్ యాప్స్ అమౌంట్ మాత్రం ఇండియా దాటిపోతుంది. రేపు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి కూడా పోతుంది. ఇది దేశం ఆర్థిక వ్యవస్థని కూడా ఇంపాక్ట్ చేసేంత ఎకానమీ బయటికి వెళ్ళే అవకాశాలు. వన్ డేలో మేము రిచ్ అయిపోవచ్చు, ఏ జాబ్స్ చేయాలన్న అవసరం కూడా లేదు అన్న ఒక థాట్ తోటి ఇవన్నీ రాంగ్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. గ్యామ్లింగ్ లో గెలిచే మొగోళ్ళే లేరండి. గ్యామ్లింగ్ ఆడినోడు చరిత్రలో కూడా బాగుపడలే. ప్రజల వల్లే పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళకి డబ్బులు ఇచ్చిరా లేదా కావాలి. అసలు వీళ్ళు రోడ్లపైన డబ్బులు వస్తే అభిమానిస్తున్నారు. ఓకే, వీళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి లెక్క. డ్రగ్స్ మహమ్మారి ఎంత డేంజరో అంతకంటే ఎక్కువ డేంజర్ ఈ బెట్టింగ్ యాప్స్. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ రోజులలో మనం ఎక్కడ చూసినా కూడా మనకు వినిపించేది సోషల్ మీడియాలో ఒకే ఒక వర్డ్, బెట్టింగ్ యాప్స్. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని ప్రమోట్ చేయడం వల్ల దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వారి యొక్క ఫాలోవర్స్ ఎంతో లాస్ అయిపోయి దాని తర్వాత ప్రాణాలు తీసుకున్న స్టేజెస్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు నిజంగానే ఆడి గెలిచినట్టు విధంగా స్క్రీన్ షాట్స్ అని పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చూపించి మరి ప్రజల్ని మోసం చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం అదేవిధంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో కలిసి అయితే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కడి నుంచి మొదలయ్యాయి, వీటిలో ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటన్న విషయాల్ని కూడా మనకి విశ్లేషించడానికి మనతో పాటు చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జై శ్రీరామ్ సార్. సో సార్, ఇప్పుడు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో మనకి బేసిక్గా వినిపించేది ఏంటి అంటే మొత్తం కూడా అంత బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ యాప్స్ని ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే? మెయిన్ రీజన్ ఇవాళ యూత్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి వాళ్ళేదో హీరోగా ఏదో వాళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటున్నారు. వాళ్ళు హీరోస్ కాదు. ఇట్లాంటి యాడ్స్ ప్రమోట్ చేసే వాళ్ళు జీరోస్. సో కొందరు అడగొచ్చు నన్ను కూడా, యామ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఫీల్డ్. చికోటి ప్రవీణ్ గారు కూడా గోవాలో క్యాసినో రిలేటెడ్ బిజినెస్ ఉంది. ఆ క్యాసినో రిలేటెడ్ బిజినెస్ ఇస్ లీగల్. దానివల్ల హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, హోటల్ రెవెన్యూ బిజినెస్, అక్కడ గోవా టూరిజం ఉంటుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్గా వేల లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఆ మనీ అనేది ఇండియాలోనే ఉంటుంది. మేజర్ రీజన్ ఆ మనీ అనేది ఇండియాలో ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్సెస్, జిఎస్టీ కానీ లైసెన్స్ ఫీజు కానీ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ గవర్నమెంట్కి రెవెన్యూ. గోవాలో ఏదైతే కసినో బిజినెస్ ఉందో ఆ అమౌంట్ కూడా ఇండియాలో ఉంటుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అమౌంట్ మాత్రం ఇండియా దాటిపోతుంది. రేపు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి కూడా పోతుంది. ఇది లేయర్ బై లేయర్ చాలా చేతులు దాటి ఇండియా రెవెన్యూ, ఇండియా కంట్రోల్ లేకుండా దేశం ఆర్థిక వ్యవస్థని కూడా ఇంపాక్ట్ చేసేంత ఎకానమీ బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల బెట్టింగ్ ఆడే యువతకి 100 సార్లు నేను 100 ఇంటర్వ్యూలు చెప్పినా ఎవరు కూడా గ్యాంబ్లింగ్ ఒక సరదాగా పెట్టుకోవాలి తప్పించి అది ప్రొఫెషనల్గా పెట్టుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు మొత్తం కంప్లీట్ నాశనం అవుతుంది. సో అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినాక వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్స్ అని లేకపోతే అవన్నీ 100% ఫేక్ స్క్రీన్ షాట్ ఉంటారు. ఒక బెట్టింగ్ యాప్స్లో రేషియో 5 to 6% విన్నింగ్ రేషియో. 5 to 6% అంటే 100 మంది ఆడితే 5 మంది 6 మంది గెలుస్తారు అది ఒక్క రోజుకే. మళ్ళీ నెక్స్ట్ వాడు ఇట్లయినా అత్యాశకు పోతారు యాప్స్లో. సో తర్వాత వాళ్ళు కంప్లీట్ కొలాప్స్ అవుతారు. ఫైనాన్షియలీ కొలాప్స్ అవ్వడం కాక అప్పులు చేస్తారు. అప్పులు పుట్టకపోతే ఇంకో రకంగా ఉంటుంది. రేపు కొందరు ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కొందరు నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వ్యసనాలకు లోనవుతారు. ఆ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్, గొడవలు, లైఫ్ మొత్తం స్క్రూ అవుతుంది. సో బెట్టింగ్ యాప్స్ వల్ల ముఖ్యంగా యూత్ అందరూ కూడా, అది డ్రగ్స్ మహమ్మారి ఎంత డేంజరో అంతకంటే ఎక్కువ డేంజర్ ఈ బెట్టింగ్ యాప్స్. సో అంటే ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారని అంటున్నారు. మరి ఎడ్యుకేటెడ్ ఆడే వాళ్ళ మీరు అంటే ఏవైతే వీళ్ళు ప్రమోషన్స్ చూసిన తర్వాత మాకు కూడా మనీ వస్తాయి అన్న గ్యాంబ్లింగ్ లో గెలిచే మొగోళ్ళే లేరండి. గ్యాంబ్లింగ్ లో గెలువరు. ప్రపంచంలో ఏ గ్యాంబ్లింగ్, ఎనీ ఫార్మాట్ ఆఫ్ గ్యాంబ్లింగ్, రేసులు తీసుకోండి, క్లబ్స్ తీసుకోండి, కసినో తీసుకోండి, క్రికెట్ బెట్టింగ్ తీసుకోండి, ఫుట్బాల్, హార్స్ రేస్, ఏ ఫార్మాట్లో హౌస్కే విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అందులో బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళ టెక్నాలజీ కూడా అడ్డగోలు టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వచ్చింది. అందులో అయితే ఎక్కడ కూడా జెన్యూనిటీ అనేది ఉండదు. సో ఇప్పుడు కసినోస్ వల్ల ఒక రేంజ్ వాళ్ళే పోగలుగుతారు. ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం ఆడ కసినోస్కి.
సో ఇప్పుడు మీరే ఉన్నారు, కసినో వెళ్ళాలంటే నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వెళ్ళగలుగుతారు. కానీ బెట్టింగ్ యాప్స్ వాడు ఇంట్లో కూర్చొని చేస్తాడు, ఫోన్లోనే కదా అన్ని అవైలబుల్. బాత్రూంలో కూర్చొని చేస్తే తల్లిదండ్రులకు తెలియకుంటే బాత్రూంలో కూడా ఆడుతున్నారు, బెడ్రూమ్లలో ఆడుతున్నారు, నైట్స్ పూట తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఆడుతున్నారు. ఆ డబ్బులు కవర్ చేయడానికి దొంగతనాలైన సంఘటనలు చాలా ఉన్నాయి, చైన్ స్నాచింగ్స్ అయినాయి. ఆ డబ్బులు పోయి ఎట్నుంచో రికవరీ చేయాలని ఒక ఆశలో యూత్కి తెలియకుండా క్షణికావేశంలో ఎన్నో రకాల నేరాలకు పాల్పడుతున్నారు. సో అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కానీ ఇప్పుడు మేము ఆడితే మేము కూడా అంటే 1 డేలో మేము రిచ్ అయిపోవచ్చు, ఏ జాబ్స్ చేయాలన్న అవసరం కూడా లేదు అన్న ఒక థాట్ తోటి ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. నేను గ్యాంబ్లింగ్ ఫీల్డ్లో మాస్టర్, నేను గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీలో నేను చెప్తున్నా కదా, ఆడినోడు గ్యాంబ్లింగ్ ఆడినోడు చరిత్రలో వాడు కూడా బాగుపడలే. 100 ఇంటర్వ్యూలు చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సో అంటే ఈజీ మనీ కోసం మాత్రం ఇట్లా అంటే ఈ జాబ్స్ అనేవి కరెక్ట్ లేకుండా యూత్ కూడా ఈజీ మనీ అంటే తక్కువ టైంలో మేము ఎక్కువ సంపాదించేసుకోవచ్చు అన్న ఒక అపోహతోటి వీటిలో 100% అపోహ. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఎవరికన్నా కావాలంటే రన్ అదేకి ఒక ₹1,00,000 ఇస్తా, మీరు దాన్ని ఒక 2 మంత్స్ 1 మంత్ ఆడి చూడండి, నాకు దాన్ని 1,00,000 ఇవ్వండి నాకు చాలు. ఎవడు ప్రపంచంలో గ్యాంబ్లింగ్లో గెలిచేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు గెలవరు, ఎనీ ఫార్మాట్ ఆఫ్ గ్యాంబ్లింగ్. సో అంటే ఇప్పుడు ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు కదా, సో దాంట్లో ఇప్పుడు వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఆ మనీ అంతా పోగొట్టుకోవడం కానీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి, అందులో మన బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ చేస్తారు, మన బ్యాంక్ నుంచి వాడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాడి అకౌంట్ నంబర్ కూడా వాడి అకౌంట్ నంబర్ కాదు, అది వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చి మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి, ఎందుకంటే అది ఇట్ లీడ్స్ టు మనీ లాండరింగ్, ఇట్ లీడ్స్ టు సో మెనీ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్. సో వాళ్ళు ఏం చేస్తారు, 2-3 డేస్కి ఒక్కసారి అకౌంట్స్ మారుస్తూ ఉంటారు. ఆ అకౌంట్కి లింక్ చేసి మనం అమౌంట్ ఇప్పుడు సపోజ్ ఒక రోజుకి ఒక 500 సంపాదించి ఒక నార్మల్ మనిషి ఉన్నాడు, వాడు 500 కూడా అప్లోడ్ చేయొచ్చు, ₹100 అప్లోడ్ చేయొచ్చు, వాడు గెలిస్తే ఎంబడే ఇచ్చేస్తారు. కానీ గెలిచే అవకాశాలు లేవు, చాలా తక్కువ, 5% కూడా ఉండదు. సో ఈ మనీ అంతా కూడా ఈ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ దొంగ అకౌంట్స్ ఉంటాయి, జెన్యూన్ అకౌంట్స్ ఉన్నాయి, ఆ దొంగ అకౌంట్లోకి పోతుంది. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేసుకొని ఈ అకౌంట్స్ టు అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా దానికి డబ్బులు వస్తాయి, పర్సంటేజ్ ఇచ్చి వాళ్ళు క్యాష్ ఇస్తారు. సో ఇట్ ఈస్ లీడింగ్ టు బ్లాక్ మనీ. అట్లా లేయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో ఈ డబ్బులంతా కూడా మీద 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 పోయి ఎవరైతే యాప్ జనరేట్ చేసారో వాళ్ళకి పోతుంది. అంటే దానికి ఏజెంట్, సబ్ ఏజెంట్ లెక్క మాస్టరు, సూపర్ మాస్టరు, ఏజెంట్ అనే ప్యానల్స్ ఉంటాయి. సో ఎట్లా అంటే నేను క్లియర్లో చెప్పాలంటే, ఒక నది వస్తుంది, ఒక డ్యామ్లో ఫ్లో అవుతుంది, నిండిపోతుంది, ఆ డ్యామ్ ఓవర్ఫ్లో అయినాక కిందికి వదులుతారు వాటర్, మళ్ళీ కిందికి వెళ్ళి ఇంకో నదికి ఇంకో డ్యామ్కి పోతుంది, ఆ డ్యామ్ ఓపెన్ అయినాక ఇంకొక కిందికి పోతుంది నది, మళ్ళీ ఒక డ్యామ్ ఓపెన్ అవుతుంది. అంటే డ్యామ్ 1 టాప్ మోస్ట్ బుక్ అనమాట. అంటే ఫస్ట్ ప్లేయర్ పైన ఒక ఏజెంటో లేకపోతే సూపర్ ఏజెంటో ఉంటాడు, సూపర్ మాస్టర్, వాడిపైన ఇంకొక మాస్టర్ ఉంటాడు. హెడ్ వచ్చేసి దుబాయ్లో ఉండొచ్చు, హెడ్ వచ్చేసి చైనాలో ఉండొచ్చు, హెడ్ వచ్చేసి ఆఫ్రికాలో ఉండొచ్చు. ఈ డబ్బు అంతా కూడా ఇల్లీగల్గా ఇండియా దాటి బయటికి పోతున్నాయి, హవాలా మార్గంలో కానీ ఎక్కడ కానీ. సపోజ్ ఈ డబ్బు మనం ఆడే డబ్బు, ఓడిపోయిన డబ్బు దుబాయ్ పోయింది, దుబాయ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి పోయే అవకాశాలు ఉంటాయి దుబాయ్ నుంచి. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి పోతే మాత్రం మళ్ళీ తిరిగి మన దగ్గరికే బాంబ్ బ్లాస్ట్ల రూపంలోనో, ఉగ్రవాదుల రూపంలోనో, లవ్ జిహాద్లకి ఫండింగ్ రూపంలో మన మీదకే వస్తాయి. సో ఒకటి మీకు ఫైనాన్షియల్ డ్యామేజ్, సెకండ్ మీ కుటుంబం ఛాలెంజెస్ చెప్తా అతలాకుతలం అయిపోతుంది. గ్యాంబ్లింగ్ మీరు ప్రొఫెషన్గా పెట్టుకొని ఆడి, ఇట్లాంటి యాప్స్లో ఆడి, బెట్టింగ్ యాప్స్లో ఆడి అలవాటు పడి వ్యసనం కింద మార్చుకుంటే మాత్రం మీ పరిస్థితి జీరో, రోడ్ పైకి వస్తారని చెప్పి నేను ఛాలెంజెస్ చెప్తున్నా, మామూలుగా చెప్పట్లే యూత్కి. సో ఇవన్నీ కూడా ఇల్లీగల్గా హవాలాలు అవుతాయి. సో ఇక్కడ నిఘా పెట్టాల్సిన వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉండాలి. దీనికంటూ ఒక సపరేట్ పోలీసింగ్ వ్యవస్థను తీసుకురావాలి, కేంద్రం సపోర్ట్తో చేసుకుంటేనే ఇది అవుతుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు గ్యాంబ్లింగ్ బ్యాన్ చేసినారు, ఏది రమ్మీ లాంటి ఆటలు కూడా బ్యాన్ చేసినారు, అయినా కూడా వీళ్ళు VPN సెట్టింగ్స్లో పోయి మార్చుకొని ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాలు బ్యాన్ చేసిన దాంట్లో కూడా ఆడుతుంది. అంటే దీని గురించి ఒక సపరేట్ సెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ పెట్టి నిఘా గట్టిగా పెట్టి ఈ అకౌంట్స్ ఓవర్ ఇస్తున్నారు. అకౌంట్స్ కూడా అప్పుడప్పుడు ఫ్రీజ్ అవుతున్నాయి అకౌంట్స్. ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్స్ కూడా ఏవో పేపర్స్ పెట్టి లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదా లంచాలు ఇచ్చి
ఈ అకౌంట్స్ కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఈ అకౌంట్స్ పై నిఘా పెట్టాలి. దీనికి కోఆపరేట్ చేస్తున్న కొన్ని బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు. వాళ్ళు లంచాలు తీసుకొని బ్యాంక్ మేనేజర్స్ మల్టిపుల్ అకౌంట్స్ ఇస్తున్నారు. సో వాళ్ళపై కూడా నిఘా పెట్టాలి. అవసరం పడితే వాళ్ళపై కఠినమైన చర్యలు పెట్టాలి. లేకపోతే ఇండియన్ వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ అతలాకుతలం అవుతుంది. ఈ ఫండ్ కూడా పోయి టెర్రరిస్ట్ లాంటి చేతుల ఆర్గనైజేషన్స్, ఎన్నో ఆర్గనైజేషన్స్, ముస్లిమ్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయి టెర్రరిస్ట్, అట్లాంటి వాళ్ళ చేతిలో పడితే మాత్రం అది రివర్స్ మనకే ప్రమాదం, అన్ని రకాల ప్రమాదం. సో అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు ఎవరైతే పోస్ట్ పెడుతున్నారో అంటే ఒక యాప్ని ప్రమోట్ చేసుకుంటూ లేకపోతే నేను ఇన్వెస్ట్ చేశానని ఆ ప్రమోషన్స్ చేసినప్పుడు వాళ్ళు కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ముందే తెలుసు ఇది పెద్ద అంటే దీంట్లో పెద్ద కుంభకోణం జరుగుతుంది, అందరూ లాస్ అయిపోతారు అని తెలుసు. అంటే ప్రజల వల్లే పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు కదా, అది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళకి డబ్బులు ఇచ్చిరా లేదా కావాలి. సో ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి లోపల గట్టిగా లోపలేసి తొక్కితే అన్ని బయటపడతాయి. ఈ ఛానల్ మొత్తం ఈ మారుమూల గ్రామం నుంచి దుబాయ్ వరకు, మారుమూల గ్రామం నుంచి లండన్ వరకు, మారుమూల గ్రామం నుంచి చైనా వరకు నడుస్తుంది. ఈ ఛానల్ ఎక్కడి నుంచి వస్తుందో అది బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. మనకి గ్రీడీ ఉన్నంతసేపు వాళ్ళ బతుకులన్నీ బాగానే ఉంటాయి. మనం ఇక్కడ డ్యామేజ్, మన యూత్ డ్యామేజ్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ మాత్రం కొలాప్స్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఏదైతే సజ్జనార్ గారు ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఎవరైనా సరే వారిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కరుగా వచ్చి మేము తప్పు చేసాం, మేము బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసామని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇదే విషయం వీళ్ళు ఎందుకు ముందు చెప్పలేకపోయారు? అంటే ముందు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నారు. సో ఇవాళ దొరుకుతారు. ఏడ కేసులు, ఇప్పుడు వాళ్ళు కూడా జనాల మీద ప్రజలపైన ప్రేమ మమకారంతో చెప్పలే. ఏడ దొరికిపోతామా, ఏడ కేసులు అవుతాయా అనే ఉద్దేశంగా వచ్చి వాళ్ళంతటా వాళ్ళు సారీ చెప్పడం అట్లాంటివి చేస్తారు. కానీ ఇవన్నీ క్షమించనారి నేరం. ఎందుకంటే చాలా కుటుంబాలు రోడ్డుపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో లోకల్ పోలీసులు ఇప్పుడు ఇవాళ హడావిడి అవుతుంది, మరి మళ్ళీ ఒక నెల అయితే సబ్జెక్ట్ క్లోజ్ అవుతుంది. అట్లా కాకుండా దీనిపై గట్టి నిఘా పెట్టి ఎక్కడి నుంచి రూట్ అవుతుందో అక్కడి నుంచి రూట్ నుంచి కట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వైపు కాకుండా ప్రజల వైపు నుంచి చూసుకుంటే ఇప్పుడు పిల్లలు ఎవరైతే యూత్ కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళైనా కానీ వాళ్ళ పైన పేరెంట్స్ యొక్క హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వీళ్ళు ఇలాంటి బెట్టింగ్స్లలో పెట్టి ఎక్కువ సంపాదించాలి అన్న వాటికి పోతున్నారు. పేరెంట్స్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్ అని అయితే నేను అనుకోను. పిల్లలు తెలిసి యూత్ ఈ సబ్జెక్ట్ తెలియక ఇందులో ఎంత డ్యామేజ్ అవుతారని తెలియక లోపల పోతున్నారు. కానీ పేరెంట్స్ ప్రెషర్ ఏముండదు. కాకపోతే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు నిఘా పెట్టాలి, పిల్లల యాక్టివిటీ పైన నిఘా పెట్టాలి. ఇవాళ అమ్మాయిలపై కానీ, ఎందుకంటే ఇవాళ లవ్ జిహాద్ లాంటి కేసులు కూడా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చాలా అవుతున్నాయి. కాబట్టి అమ్మాయిల మొబైల్స్ పైన, అమ్మాయిల ఫోన్ల పైన నిఘా పెట్టాలి. అలాగే పిల్లల ఫోన్లపై నిఘా పెట్టాలి. పేరెంట్స్ కూడా ఇట్లాంటి అన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని పర్యవసనం ఎట్లుంటుంది అనేది పిల్లలకు కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం కుటుంబాలే నాశనం అయిపోతాయి. సో అంటే ఇప్పుడు ఏవైతే ఈ బెట్టింగ్ యాప్స్ని కానీ ఇప్పుడు అంటే కొంతగా అందరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీడియాకి కానీ లేకపోతే సోషల్ ప్లాట్ఫామ్స్లలో క్షమాపణలు చెప్పి మేము ప్రమోట్ చేసినవి కూడా మేము కావాలని చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఒక మర్డర్ చేసేసి వచ్చి నేను తప్పు చేసిన, నాకు తెలియకుండా చేసిన, నాకు క్షమాపణ కోరుతున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా. వీళ్ళలోనే ఒకసారి కేసులు బుక్ చేస్తే మళ్ళీ ఒకసారి వేరేవాడు తయారు కాకుండా అవుతాడు. లేకపోతే ఇట్లాంటివి మళ్ళీ ఒక నెల రెండు మూడు నెలల తర్వాత అంతా కామ్ అయిపోతుంది. కామ్ అయిపోయినాక మళ్ళీ ఒకటి తయారవుతాడు గట్టి. అసలు వీళ్ళు రోడ్లపైన డబ్బులు వంచితే అభిమానిస్తున్నారు. ఓకే, వీళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి లెక్క అడగండి ఫస్ట్. సో కాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డగోలు రోడ్లపైన అడ్డగోలు వంచుతారు పైసలు, 10,000, 20,000, 50,000. సరే మీకు ఆ డబ్బులు వంచండి రా, మంచిదే. సోషల్ సర్వీస్ పేరుతో ఒక ప్లేస్ లో మేము ఇంత మనీ పెట్టాం, వెళ్ళి తెచ్చుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి లెక్క తీయమంటున్నా నేను. వీళ్ళకి అన్ని డబ్బులు ఓడో యూజ్లెస్ ఫెలో ఓడో ఉన్నాడు, హర్ష సాయి వాడు రోడ్ల మీద అన్ని డబ్బులు వంచుతున్నాడు. సరే ఆ డబ్బులకు లెక్క తీయాలి కదా. ఆ డబ్బులు ఎట్లా వంచుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి ఆన్ చేసినావు చూపి, లెక్క అయితే చూపియాలి కదా. ఆ వైటా బ్లాకా అనేది తెలుసుకోవాలి కదా. మరి ఎట్లా వంచుతున్నావు చూపి. మరి దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ మాట్లాడాలి. లోకల్ పోలీస్ వాళ్ళ ప్రోగ్రామ్ పెడితే పోలీసు వాళ్ళు కూడా పోయారు. ఐ థింక్ ఐపీఎస్ రేంజ్ ఆఫీసర్లు పోయి గెస్ట్గా అటెండ్ చేశారు. మరి ఇలా ఇంత యంగ్ ఏజ్లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం చేస్తూ వచ్చినాయి అనేది మాత్రం కన్ఫామ్గా తీయవలసిన అవసరం ఉంది.
వెలికి తీయాలి. ఇది ఇట్లా చిన్నగా ఏదో పోయి కేసు బుక్ చేస్తే కాదు, కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఏ బెట్టింగ్ యాప్ వాడు ఇచ్చిండు వాడిని పట్టుకురావాలి, ఏ బెట్టింగ్ యాప్ వాడిని పట్టుకురావాలి. వాడినంతే వన్ పైనోడు దొరుకుతాడు, వన్ పైనోడు ఉంటాడు, ఆ పైనోడు అంతే ఇంకో పైనోడు ఉంటాడు. సరే ఇండియా దాటి పోలే, ఇండియా లెవెల్ అయితే ఎవరున్నారో కనుక్కోండి, ఇండియాలో ఎవడు పెద్ద మనిషి ఉన్నాడు దీనికి అనేది కనుక్కోండి. 4 దంతా అని చెప్తారు కదా, విత్ ప్రూఫ్స్ దొరుకుతాయి కదా. ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళపై డెఫినెట్గా పీడీ యాక్ట్ లాంటి కేసులు పెట్టి ఒక 100 days లోపల పెడితే మళ్ళీసారి వాడు బయట ఇట్లాంటి పనులు చేయడు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి, సోషల్ సర్వీస్ మంచి మంచి పనులు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ ఈ బెట్టింగ్లు ఆడిండి చెడిపోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పని లేదు కదా. సో అంటే ఇలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా పోలీస్ షుడ్ రిజిస్టర్ వెరీ స్ట్రాంగ్ ఎఫ్ఐఆర్, యాక్షన్ కూడా మంచి యాక్షన్ ఉండాలి. ఒక్క దెబ్బకి మళ్ళీసారి ఎవడన్నా చెయ్యాలంటే ఆలోచించే విధంగా ఉండాలి. మళ్ళీ తెరువు పోవద్దు. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆడేటోని కూడా తీసుకొచ్చి లోపల ఏమంటాను నేనైతే, ఎవడైతే యాప్లు పెట్టుకుని ఆడుతారో తీసుకుపోయి లోపలేస్తే ఆడు మళ్ళీసారి పోడు. సో అంటే ఇప్పుడు వీళ్ళపైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్లలో ఈ ప్రమోషన్స్ కానీ ఇలా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తగ్గిపోతుందని అనుకుంటారా? అంటే చాలా పకడ్బందీగా చేయాలి, చాలా పెద్ద ఎత్తున చేస్తేనే అవుతుంది. దీనికి చెప్తున్నా కదా, ఇవాళ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది, వాడిని తీసుకొచ్చి కొట్టినామా, బెయిల్ వచ్చిందా, అయిపోయిందా కాదు. రూట్ లెవెల్లో తీస్తేనే మాత్రం అరికట్టగలుగుతాం, లేకపోతే మాత్రం మీది వైరస్ కంటే, కరోనా వైరస్ కంటే డేంజర్ మహమ్మారి. సో చూస్తున్నారు కదా, అంటే ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి లేదా ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న విధానం కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఇందులో బెట్టింగ్ పెట్టి అంటే లాస్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. వీటికి అసలు ఈ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయడానికి ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ప్రమోట్ చేసే వాళ్ళకి వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు, వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చర్యలు తీసుకోవడం వల్లనే ఈ బెట్టింగ్ యాప్స్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైనా కూడా ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళలో కూడా భయం అనేది ఉంటుంది. ఇలా సూసైడ్స్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. సంఖ్య తగ్గిపోవడమే కాదు, మొత్తానికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అసలు మన రాష్ట్రాల్లో ఉండకూడదు అని చెప్పేసి అయితే ప్రవీణ్ గారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.